ఉదయకాల ప్రార్థన. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మహోన్నతుడైన దేవా, మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసినందుకు స్తోత్రాలు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేసి కంటి నిండా నిద్రను దయచేసినందుకు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ లోకపు యాత్రలో మరొక రోజును ఈ బుధవార కాల సమయంలో సజీవ సంఖ్యలో నిలవబెట్టారు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశపడ్డారు, కానీ చూడలేకపోయారు అయ్యా. అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 129వ కీర్తన 8వ వచనము. యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. ఆమెన్. ఎవరైతే ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి పైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉండునుగాక అని సమయంలో ప్రార్థిస్తుండగానైనా ఆయా బిడ్డలు తండ్రి సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకొని ఈరోజు జీవించడానికి సహాయము దయచేయండి. వారిని ఏ శాపము ఏది చేయకుండా, వారిని ఎవరు కూడా తండ్రి ఇబ్బందులకు గురి చేయకుండా, వారు ఏ పని చేస్తున్నా, ఏ కార్యాల్లో ముందుకు వెళ్తున్నా, వారు ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రతి పరిస్థితి వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం. మీ యొక్క ఆశీర్వాదం ఈరోజు మీరు వాగ్దానం చేసిన రీతిగా వారిపైన ఉంచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి జీవితాల్లో ఈ రోజున గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. బిడ్డలకు హాని కలిగించే ఏ పని కూడా జరగకుండా కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున ప్రభువా, మా పనులన్నిటినీ మీ పాద సన్నిధిలో పెడుతున్నాము. ప్రతి పనిని దీవించండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, వ్యవసాయ పనులు అయ్యా, ప్రతి వాటిలో మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాము అయ్యా. ఎవ్వరము కూడా నిర్లక్ష్యంగా బద్ధకం కలిగి మా పనులు చేయకుండా జ్ఞానము కలిగి కాన్సన్ట్రేషన్తో పనిచేస్తూ నూరంతల ప్రతిఫలాలు పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా. నూతన కార్యక్రమాలు ఎవరైతే బిడ్డలు ఈరోజు ప్రారంభిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి తండ్రి అయ్యా. మా రాకపోకలను బట్టి అడుగుతున్నాం. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. మా ప్రయాణాలన్నిటినీ క్షేమకరంగా మార్చండి. వెళ్తున్న మార్గాల్లో మీ దేవదూతల రక్షణ దయచేయండి. ఏ అపాయం, ఏ సమస్య, ఏ ప్రమాదము కూడా మాలో ఉన్న ఏ ఒక్కరిని తండ్రి తాకకుండా భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉండబోతున్నారో అయా, యవ్వన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు, వృద్ధులు, వారందరికీ కూడా మీరు రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి. బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్ అన్నీ కూడా అనుకూలంగా మార్చండి అయ్యా. వారి యొక్క డెలివరీస్ విషయంలో సహాయమును అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మా అందరికీ సమృద్ధిని దయచేయండి. ఎవ్వరు కూడా ఆకలితో అలమటించకుండా కృప దయచేయండి నాయన. ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. ఈ రోజున నెమ్మదికరమైన ప్రశాంతమైన జీవితాలు మాకు దయచేయండి తండ్రి అయ్యా. మా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా అయ్యా. మా మాటలు, మా కనుచూపు, మా క్రియలు, మా ప్రవర్తన ప్రతీది కూడా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం దయచేయండి. మీకు విరోధంగా జీవించకుండా కృప దయచేయండి అయ్యా. ఈ రోజున మేము ఏ మోసాల్లో, ఏ చిక్కుల్లో, ఏ అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా జ్ఞానమునిచ్చి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ
మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంవత్సరమును దయా కిరీటమును వారికి ధరింపజేయమని. అయా ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మేమందరము కూడా ఒక్కరికైనా మీ యొక్క మాటలను ప్రకటించేవారిగా రాజ్య సువార్తలో పాలి భాగస్తులుగా ఉండే కృప దయచేయమని యేసు క్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.